నమస్కారం జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీవెన్స్కు 7 ప్రజా అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు ఆర్డీఓ వెల్లడి. పారిశుధ్య నిర్వహణలో 100% ప్రగతి ఉండాలి. కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. అధికారులు సిబ్బందితో వర్క్షాప్. బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించండి. ఎంఈఓ లక్ష్మీనారాయణ. బడికి పోదాం కార్యక్రమం విజయవంతం చేయాలని సిబ్బందికి పిలుపు. గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామని ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తెలిపారు. గ్రీవెన్స్కు మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఎన్నికల తర్వాత సాధారణ విధులపై పూర్తిస్థాయి దృష్టి సాధించినట్లు ఆయన తెలిపారు. డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 7 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ రంగయ్యతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి బాధితులు కార్యాలయానికి చేరుకుని తమ అర్జీలను అందజేశారు. ఆర్డీఓ రంగయ్య మాట్లాడుతూ గ్రీవెన్స్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, అక్రమ కేసులు, భూ సర్వే తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో డివిజన్ పరిధిలోని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చినట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలు చెట్ల కింద ఉండవద్దని సూచించారు. మన ఎన్నికల అనంతరం రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్లోకి రావడం జరిగింది. ఈరోజు సోమవారం. ఈరోజు మొత్తం మీద 7 మంది ఫిర్యాదుదారులు వచ్చి వారి యొక్క గ్రీవెన్స్ని తెలియజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడే మనకి వార్నింగ్ వచ్చింది, అంటే వాతావరణ హెచ్చరిక. ఈరోజు మన కొన్ని ప్రాంతాల్లో లైట్నింగ్స్ అంటే పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇందులో మనం తీసుకొని జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా చెట్ల కింద ఉండకూడదు. ఆ పిడుగుపడే టైంలో చెట్టు కింద ఉన్నట్లయితే అది మరింత ప్రమాదానికి గురితీస్తుంది. కనుక దయచేసి రక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి, వీరంతవరకు బిల్డింగ్స్లో ఉంటే ప్రాబ్లం ఉండదు, చెట్ల కింద మాత్రం ఉండదు, ఓపెన్ ప్లేసుల్లో ఉండొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవి పాస్ పుస్తకం ఒకటి, తర్వాత ఇద్దరేమో తమ మీద అక్రమంగా కేసులు పెట్టారనేది ఇద్దరు వచ్చారు, అంటే మొన్న ఎన్నికలకు సంబంధించి. తర్వాత భూమి సర్వేకి ఒకటి వచ్చింది. తర్వాత ఒక రోడ్డు వెళ్లకుండా ఆటంకపరుస్తున్నారు, దాన్ని సరిచేయమని చెప్పి ఒకటి. ఇలా వివిధ వ్యక్తిగత కారణాలతోనే వచ్చినాయి అన్నీ కూడా. మొత్తం 7 వచ్చింది. తెనాలి పురపాలక సంఘ పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కార్యాలయంలో వర్క్షాప్ జరిగింది. 100% పారిశుధ్య నిర్వహణపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, సూపర్వైజర్లకు అవగాహనతో పాటు ఒక ప్రణాళికను రూపొందించారు. తెనాలి పట్టణంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమంలో విధులు నిర్వర్తించే సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకుని దాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు వర్క్షాప్ను నిర్వహించారు. ఈ వర్క్షాప్లో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎవరి తరహాలో వారు సక్రమంగా విధులు నిర్వర్తించి ఆరోగ్యవంతమైన పురపాలక సంఘంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో 40 వార్డులను 3 వర్క్ ప్యాకేజీలుగా విభజించడం జరిగిందని చెప్పారు. ఒక వర్క్ ప్యాకేజీని పురపాలక సంఘ ఆధ్వర్యంలోనూ మిగిలిన 2టిని అవుట్సోర్సింగ్ ప్యాకేజీలుగా ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. అయితే ఎక్కడా కూడా అపరిశుభ్రత కనిపించకూడదని, చెత్త సేకరణలోనూ దాన్ని ట్రాన్స్పోర్ట్ విషయంలో సిబ్బంది పగడ్బందీగా విధులు నిర్వహించాలని ఆయన అన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కాలానుగుణ కార్యక్రమాలను నిర్వర్తించడానికి జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కమిషనర్ వెంకటకృష్ణ కోరారు. మనకున్నటువంటి వర్క్ ఫోర్స్ 0. ఎన్ని కావాలి? 35 కావాలి. నైట్ శానిటేషన్లో నాకు ఉన్నటువంటి మెషినరీ ఫోర్స్ 0. ఎన్ని కావాలి? 8 ఉన్నాయి. ఎన్ని కావాలి? ఇవన్నీ కూడా సైంటిఫిక్ కావాలి, శాస్త్రీయంగా ఉండాలి. రెండవది ప్రాక్టికల్గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం మన యొక్క ప్రాంతానికి సంబంధించి ప్రాక్టికల్గా మనకు ఎన్ని కావాలి, ఎంత కావాలనేది కంపల్సరీగా మనం ఒక్కసారి ఈ యొక్క అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించుకొని నిర్ణయించుకోవాలి. అందుకని థింక్ గ్లోబల్లీ. కాబట్టి ఏదైతే అవకాశం ఉందో ఇక్కడ దాన్ని
ఏ విధంగా నేను మోల్డ్ చేసుకొని ఇక్కడ నేను దాన్ని వేరే రూపంలో కన్వర్ట్ చేసుకోవాలంటే యాక్ట్ లోకల్లీ. అందుకని మన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తప్పనిసరిగా మంచి మదర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎక్కడున్నా కూడా తీసుకోవాలి. ఒకసారి మనం పెట్టిన విషయంలో ఇంకా అదనంగా ఏం కావాలి దాన్ని జోడించాలి. అవన్నిటినీ కూడా దీంట్లో మనం తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఇంతకుముందు 279 జీవో ప్రకారం చేసినటువంటి మైక్రో ప్లాన్లో కొన్ని మార్పులు చేయాలి అని చెప్పుంటారు మీకు. ఏ మార్పులు నేను ఇప్పుడు చదవలేదు కానీ సింపుల్గా నేను 3 గమనించా. ఏముంది ఇంట్లో మార్పులు చెప్పండి. ఎంఎస్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలోని 140 మైక్రో ప్యాకెట్లకు గాను రెసిడెన్షియల్, కమర్షియల్, మెయిన్ రోడ్డు, పబ్లిక్ ప్రదేశాలకు విడివిడిగా ఉన్న వనరులకు ప్రణాళికలు తయారు చేసే విధంగాను ఆయన సిబ్బందికి వివరించారు. ఈ వర్క్షాప్ నందు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన మన బడికి పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాధికారి ఎం లక్ష్మీనారాయణ సూచించారు. 6 నుండి 14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని తెలియజేశారు. సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక ఎంఈఓ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సిఆర్పీలు, యానిమేటర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన మన బడికి పోదాం కార్యక్రమం గురించి వారికి అవగాహన కల్పించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2019 విద్యా సంవత్సరానికి సంబంధించి బడి బయట ఉన్న పిల్లలను అందరినీ గుర్తించాలని చెప్పారు. సూచించిన సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించాలని ఆయన అన్నారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించి వారిని పాఠశాలలో చేర్పించాలని ఆయన చెప్పారు. 22 నుండి 30వ తేదీ వరకు జరిగే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని లక్ష్మీనారాయణ సిబ్బందిని ఆదేశించారు. ఈ సంవత్సరం మరి 22వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మన బడికి పోదాం అనేటువంటి యాప్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఎన్యూమినేటర్స్గా సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఐఆర్టీలు, అదేవిధంగా అంగన్వాడీలు, అదేవిధంగా యానిమేటర్స్ వాళ్ళ యొక్క మెఫ్మావాడి యొక్క సహకారంతో మరి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజులన్నీ కూడా మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా బడికి వెళ్ళినటువంటి పిల్లలందరినీ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా బడికి వెళ్ళే విధంగా మరి బడికి వెళ్ళినటువంటి పిల్లలను గుర్తించి వారికి ఎటువంటి స్కూల్ని మనం ఏర్పాటు చేయాలి. మరి ఆల్టర్నేటివ్ స్కూలు, అదేవిధంగా అర్బన్ డిప్రైడ్ హాస్టలు, అదే ఎన్ఆర్ఎస్టీ, సీజనల్ హాస్టలు, మదరసాలు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా మరి వారు ఫండ్స్ చేసి వాటిని ఏర్పాటు చేస్తారు. కాబట్టి 22 నుంచి 30వ తారీఖు దాకా ఒక సర్వే అనేది నిర్వహించి ఆ సర్వే ప్రకారం రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్న పంటలకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకట నర్సయ్య తెలిపారు. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పంట దిగుబడి లేదని అన్నారు. వర్ష సూచనల నేపథ్యంలో రైతులు త్వరితగతిన కోతలు పూర్తి చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని కార్యాలయంలో తెనాలి ఏవో వెంకట నరసయ్య సోమవారం జొన్న, మొక్కజొన్న పంట వివరాలను తెలియజేశారు. మండలంలో ఇప్పటికీ జొన్న 60%, మొక్కజొన్న 30% కోతలు పూర్తయినట్లు ఆయన చెప్పారు. జొన్న పంటకు 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి, మొక్కజొన్న పంటకు 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆయన అన్నారు. డిసెంబర్లో సంభవించిన పెథాయ్ తుఫాను వల్ల నాట్లు లేట్ అయ్యాయని, అంతేకాకుండా కత్తెర పురుగు అత్యధికంగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడులు ఉండకపోవచ్చునని ఆయన చెప్పారు. మార్కెట్లో మొక్కజొన్నకు 2100 రూపాయల నుండి 2200 వరకు లభిస్తుందని, గత ఏడాది కంటే 800 సరాసరి అధికంగా ఉందని ఆయన చెప్పారు. జొన్న క్వింటాల్కి 1800 నుండి 1900 ధర పలుకుతుందని ఆయన అన్నారు. అయితే ఈ నెల 26 నుండి వర్ష సూచనల నేపథ్యంలో రైతులు కోతలు పూర్తి చేసుకోవాలని ఏవో నరసయ్య తెలియజేశారు. ప్రధానంగా మనకి తెనాలి మండలంలో జొన్న ఆల్రెడీగా 60% వరకు కూడా కోతలు అనేవి కోయటం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న పంట విషయానికి వచ్చేసరికి మనకి ఇప్పుడిప్పుడే దాదాపు ఒక 30% వరకు కూడా పంట కోత అనేది కోయటం జరుగుతూ ఉంది. దీంట్లో మనకి జొన్న విషయానికి వచ్చేసరికి మనకి 20 నుంచి 25 క్వింటాల దాకా దిగుబడి అనేది, సరాసరి దిగుబడి అనేది సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొక్కజొన్న విషయానికి వచ్చేసరికి మనకి 30 నుంచి 35 క్వింటాల దాకా దిగుబడి అనేది రావటం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకి వేసవి కాలంలో మొన్న డిసెంబర్ మాసంలో ఈ పెథాయ్ సైక్లోన్ పడడం వలన కొంత
మనకి ఈ నాటడం అనేది సోయింగ్ లేట్ అవ్వటం, అదేవిధంగా ఈ కత్తెర పురుగు అనేది కూడా కొంచెం ఈ సంవత్సరం ఎక్కువగా రావటం, దాని మూలాన కొంత దిగుబడి అనేది తగ్గడం జరిగింది. ఏదేమైనా రైతుకి ఈ సంవత్సరం బయట మార్కెట్లో రేట్ అనేది క్వింటాకి మొక్కజొన్న విషయానికి వచ్చేసరికి మనకి 2100 నుంచి 2200 వరకు కూడా మనకి ఈ ధర అనేది ఇప్పుడు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మరి పోయిన సంవత్సరం రేటుని తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం దాదాపుగా రైతుకి ఒక క్వింటాకి దాదాపుగా 800 నుంచి 900 వరకు కూడా మనకి అధికంగా రావడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని భూమిలోనే కలిదున్నుకోవాలని చెప్పేసి మనవి. ఎవరు కూడా దాన్ని కాల్చివేయొద్దు. కాల్చివేయటం వల్ల మనకి వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం, అదేవిధంగా భూమిలో లోపల పోషకాల యొక్క సమతుల్యం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దాన్ని కాల్చివేయకుండా భూమిలోనే కలిదున్నుకున్నట్టయితే మనకు భూమికి కావాల్సినటువంటి అనేక రకాల పోషకాలను అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మనవి కోరుతున్నాం. ప్రముఖ రచయిత కవి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆత్మీయ వీడ్కోలు సభ పట్టణంలో నిర్వహించారు. పలువురు కళాకారులు, రచయితలు పాల్గొని సుబ్రహ్మణ్య శాస్త్రికి ఘనంగా నివాళి అర్పించారు. కళారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ప్రముఖ రచయిత కవి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆత్మీయ వీడ్కోలు సభ సోమవారం జరిగింది. ఉదయం జరిగిన కార్యక్రమానికి నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుడు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలగటం తన అదృష్టమని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా బుర్రా సాయి మాధవ్ మంచి గుర్తింపు పొందారని ఆయన అన్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. లలిత కళలన్నీ కూడా నాటకంలో పరిపూర్ణమైనటువంటి కళలన్నీ కలిసిన సమాహారం నాటకం. చిత్రలేఖనం ఎలా ఉంటుంది అని నాకు డౌట్ వచ్చి, మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నారా అని అడిగారు. నేను క్వశ్చన్ వేయదలుచుకున్నాను మిమ్మల్ని నేను అడిగి చెప్పాను. ఏమిటి అన్నాడు. ప్రతి కళాకారుడికి ఇవన్నీ ఉండాలని చెప్పారు, బాగుంది. చిత్రలేఖనం కూడా ఉండాలని చెప్పారు. చిత్రలేఖనం మీకు ఉత్సాహాన్ని అడిగింది. వెంటనే ఆయన ఒక చాక్ పీస్ తీసుకుని బోర్డు మీద కృష్ణుడి బొమ్మ మీద చూపించారు. ఆయన డ్రాయింగ్ మాస్టర్ అని తర్వాత తెలిసింది. అంటే అన్ని కళల్లో ఆయన నృత్యం చేసేవారు. భృగుంశ రత్న అంటే పురుష పాత్రలు ఎవరైతే పురుషులు స్త్రీ పాత్రలు ధరిస్తారో వాళ్ళకు మాత్రమే ఇచ్చేటువంటి యొక్క టైటిల్ భృగుంశ రత్న. ఆయనకు ఒక్కడికే ఉంది. ఆ తర్వాత ఇంకా భృగుంశ రత్న ఎవరికి వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి అది ఇన్స్పిరేషన్ అంటే అది నువ్వు ఏఆర్ కృష్ణ శిష్యుడు కాబట్టి నీకు వచ్చిందని నాకు మెచ్చుకోవటం నాకు సర్టిఫికెట్ అనిపించింది. ఆ రోజు నుంచి ఆయన సక్కుబాయి చేసినప్పుడు నేను కృష్ణుడు చేశాను. మా దీక్షిత్ గారి దర్శకత్వంలో చేశాము. అనేకమైన ప్రయోగాలు చేశాము. సతీదాన శోభం అనేటువంటి యక్షగానం చేశాము. మరి అదే కాకుండా ఆయన తొలిసారిగా నా సత్యసాయి కళానికేతన్ పెట్టినప్పుడు సత్యసాయి బాబా వారి పాదాల చెందే నేను నాటకం వేసినప్పుడు సత్యసాయి కళానికేతన్ పెట్టాను మాస్టర్. అంటే నా సంస్థ పేరు కూడా సత్యసాయి బాబా వారి పేరు మీద ఆయన కూడా సంస్థ నడిపేవారు. బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ తన తండ్రి ఒక విజేత అని, ఆయనే తనకు స్ఫూర్తి అని అన్నారు. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారని ఆయన తెలియజేశారు. గెలిచి వెళ్ళిపోయే వాళ్ళ గురించి చూసి గర్వంగా వాళ్ళకి వీడుకోరు. ఇదిరా ఆట అంటే ఏం ఆడాడు, ఇది ఆట. వాళ్ళు విజేత, పరాజితులు కాదు. మా నాన్న విజేత, ఒక విజేత. ఆయన జీవితాన్ని గెలిచాడు. ఆయనకేం తక్కువ? మహానుడు, మహారచయిత, మహాకవి, 6 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. జీవితాన్ని పరిపూర్ణంగా చూశాడు. అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. చేసిన మంచి తెలుసు, చేసిన తప్పులు తెలుసు, చెడు తెలుసు, గొప్పతనం తెలుసు, అన్నీ తెలుసు. పరిపూర్ణంగా మంచిని, గొప్పతనాన్ని, చెడ్డతనాన్ని అన్నిటినీ కూడా పరిపూర్ణంగా అనుభవించి జీవితాన్ని గెలిచి ఆయన అలాగా వెళ్ళిపోయాడు.
కాబట్టి గర్వంగా పెట్టుకోని పడకాలి, అది సంతాపం అనేది ఒకటి. అరగంటలో 2 గంటలు రాసి విత్ ట్యూన్ పాడి వినిపించాడు. వినిపించగానే వందే మాత్రం శ్రీనివాస్ గారు అలా నేను శాస్త్రం నమస్కారం చేశాను. నేను ఇంతవరకు చూడలేదండి, ఇంత అద్భుతమైన సిచ్యువేషన్స్, చాలా కష్టమైన సిచ్యువేషన్స్. ఈ 2 కూడా ఇంకెవరన్నా రాయాలంటే గొప్ప గొప్ప కవులు కూడా కనీసం 4-5 రోజులు టైం తీసుకుంటారు. అలాంటిది 2 పాటలు అరగంటలో మీరు ఎలా రాశారండి? ఆయన ఒప్పుకుంటూ అలా వెళ్ళిపోయి నా భుజంగి చేసి రైట్ అని వెళ్ళిపోయారు. అంతే, నాకు అదొక తృప్తి. ఆ తర్వాత అదే సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ కృష్ణ గారి కాంబినేషన్లో ఉంటే మా నాన్నగారు చేశారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, ఎం సత్యనారాయణ శెట్టి, బుర్రా జయలక్ష్మి, నూతకి సుబ్బారావు, ఎం హైమారావు, చెరుకుమల్లి సింగారావు, ఏ కన్నా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీవెన్స్ కు 7 ప్రజా అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు, ఆర్డీఓ వెల్లడి. పారిశుధ్య నిర్వహణలో 100% ప్రగతి ఉండాలి, కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. అధికారులు సిబ్బందితో వర్క్ షాప్. బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించండి, ఎంఈఓ లక్ష్మీనారాయణ. బడికి పోదాం కార్యక్రమం విజయవంతం చేయాలని సిబ్బందికి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.